స్థలం ఉంటే కట్టచ్చు. ఒక ఐటీఐ కాలేజ్ ఆర్ పాలిటెక్నికల్ కాలేజ్, ఇవన్నీ కూడా ఈ పరిశ్రమలకు చాలా అవసరం. కాబట్టి స్థానికులను ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కానీ ట్రైనింగ్ ఇస్తే మంచి ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ముఖ్యంగా నేనేదో ఇక్కడ వస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తుంటే ఈ నయారా ప్రాజెక్ట్ అనేది నౌ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఎందుకు అంటే మనం రష్యా నుంచి చమురు కొంటున్నాం నయారా వల్ల, అందుకే 100% టారిఫ్స్ అమెరికా ప్రభుత్వం వేస్తుంది అన్నటువంటి ఇంటర్నేషనల్గా ఒక చర్చ కూడా నడుస్తుంది. సరే, మన అవసరాలకు మనం కొంటున్నాం. ఈ యొక్క ఇథనాల్ ప్రాజెక్ట్స్ అనేది ఒక మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క మానస పత్రిక. మేక్ ఇన్ ఇండియాలో ఒక భాగం. 20% పెట్రోల్లో దీని ఇథనాల్ కలిపేదానికి మన దేశంలో స్వదేశీయ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేసుకొని ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనమే స్వీకృతితో మనం సాధించుకోవాలన్నటువంటి ఆయన యొక్క మానస పత్రికని మేము గౌరవిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి కావాలి. మన అక్బర్ రాజు గారు చెప్పారు, అయ్యా మ్యాన్కూర్ చూసుకుంటారు వాళ్ళని. కాదయ్యా, ఇది మ్యాన్కూర్ రెవెన్యూలో ఉంది. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ ఎదురుగానే మాట్లాడుతున్నాను. మొట్టమొదటి ప్రిఫరెన్స్గా కోనేటి రాజుపాలెం తీసుకోండి. వాళ్ళకి లెఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా వాళ్ళ చిరకాల వంచది. మీరు తగినంత సహాయం నేను ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ది ప్లాంట్ హెడ్ ఆల్సో, ప్లీజ్ కైండ్లీ arrange the irrigation water facilities from Telangana to their tank. It is very near, it is almost 1 kilometer.